హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఈరోజు దేవరా సినిమా రిలీజ్ అయ్యి మొత్తం హల్చల్ చేస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. కానీ ఈ తరుణంలో ఉన్నట్టుండి ఒక చోట ఒక పెద్ద కలకలం రేగింది. హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ ఒకటి ఉంది. ఈ కటౌట్ మొత్తానికి తగలబడిపోయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని చెప్పేసి అక్కడ పెద్ద రగడ జరుగుతుంది ఆ ప్రాంతంలో. సో ఎవరు చేశారు ఏంటి, ఎన్టీఆర్ మీద ఎవరు కక్ష కట్టారని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చకైతే దారితీసింది. సుదర్శన్ థియేటర్ అనేది హైదరాబాద్లో అదొక మాస్ థియేటర్స్ చైన్లో అదో ఒకటి. సో మాస్ ఆడియన్స్ అందరూ కూడా అక్కడ సినిమాని చూసి పండగ చేసుకున్నారంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఒక ఇది పడిపోతుంది అనమాట. అంత ఇమేజ్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సుదర్శన్. సో ఇది ఇక్కడ ఈ సినిమా కూడా భారీ స్థాయి మాస్ సినిమా కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చి పండగ చేసుకుంటున్నారు. ఈ వాతావరణంలో పక్కనే ఒక భారీ స్థాయి కటౌట్ అయితే పెట్టారు. ఆ కటౌట్ పెట్టి అక్కడ మొత్తం క్రాకర్స్ పేల్చడం కానీ ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. ఈ హడావుడంతా బాగానే ఉంది. సినిమా ఆల్రెడీ బెనిఫిట్ షోలు పడి ఆడియన్స్ బయటకు వచ్చి టాక్ అంతా వచ్చేసి కొంతవరకు హడావుడి నెలకొని ఉంది అక్కడ. సో ఇలాంటి టైంలో సడన్గా ఏమైందంటే ఆ కటౌట్ తగలబడిపోతూ ఉంది. ఎవరు పెట్టారు, ఈ గుంపులో ఎవడన్నా తగిలిచ్చాడా, లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు అలా పెట్టి వెళ్ళిపోయారా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందని ఇప్పుడు స్పెక్యులేషన్స్ అయితే కొన్ని మొదలయ్యాయి. ఇందులో ముఖ్యంగా రెండు వాదనలు వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా నచ్చని ఫ్యాన్సే ఈ విధంగా చేశారు, కటౌట్ తగలబెట్టేశారని చెప్పేసి ఒకవైపు నడుస్తూ ఉంది. సినిమా ఎంతవరకు నచ్చకపోతే మాత్రం ఇంత పని చేస్తారా, ఫ్యాన్సే తమ హీరో కటౌట్ తగలబెట్టుకుంటారా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా. ఎందుకంటే సినిమా నచ్చకపోతే నిజానికి డైరెక్టర్కి కౌంటర్లు ఉంటాయి, డైరెక్టర్ మీద వార్నింగ్లు కూడా ఉంటాయి. మొన్న రవితేజ గారి సినిమాకి సంబంధించి అయితే ఫుల్గా డైరెక్టర్నే వేసుకున్నారు ఫ్యాన్స్ అంతా కలిసి. అలాగే కొంతమంది డైరెక్టర్లు అయితే మీరు బయట కనపడితే మాత్రం మీకు ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతుంటారు. సో ఆ డైరెక్టర్లు సినిమా ఫ్లాప్ అయితే కొన్ని రోజులు బయటకు కూడా రారు, ఎందుకు వచ్చిన గొడవ అని. ఆ స్థాయిలో డైరెక్టర్ల మీద ఇంపాక్ట్ ఉంటుంది కానీ హీరోల మీద ఉండదు. ఎందుకంటే తమ హీరో కష్టపడి పనిచేసినా సరే సినిమా దెబ్బతిందన్న ఫీలింగ్లో ఉంటారు. ఇక్కడ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా చేశాడు, రెండు క్యారెక్టర్లు బాగా పండించాడు. ఈ సినిమాకి ఏదైనా బలం ఉంది అంటే అది ఎన్టీఆరే. 80% ఆఫ్ పవర్ ఈ సినిమాకి ఎన్టీఆరే, ఆ మిగతా 20% మిగతా ఇవి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దీంట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ఆయన మీద కోపం పెట్టుకొని కటౌట్ తగలబెట్టే పరిస్థితి ఉంటుందా, ఇదైతే నమ్మశక్యంగా అయితే లేదు. ఇదొక యాంగిల్లో ఉంటే మరొక యాంగిల్ వచ్చేసి మరొక హీరో ఎన్టీఆర్ని తొక్కడానికి ప్రయత్నిస్తున్న హీరోనే ఈ విధంగా చేశాడు అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా దేవర సినిమా మీద కొన్ని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. ఆ సినిమా మీద ఆచార్యతో కంపేర్ చేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఒక హీరో దీన్ని కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి బాగా వైరల్ చేశారు. అది కూడా టీడీపీకి సంబంధించిన హీరో. సో ఎన్టీఆర్ని తొక్కడమే ఆయన లక్ష్యంగా పెట్టుకునే విధంగా చేస్తున్నాడు అని. అయితే ఎప్పుడైతే ఆ సినిమా టికెట్లకు సంబంధించి రేట్లు ఇదయ్యాయో, హైక్స్ చేసుకోవచ్చు, బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అని చెప్పారో గవర్నమెంట్, అప్పుడు అది సద్దుమణిగింది. ఆ హీరో ఎన్టీఆర్ని తొక్కాలనుకుంటున్నాడు అనేది ఒట్టి ఫేక్ న్యూస్ తప్ప అంతకుమించి ఏం వాస్తవం లేదని చెప్పేసి జనాలకు క్లారిటీ వచ్చింది. కానీ ఆ డౌట్ అలాగే ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి టాక్ వస్తుంది, మళ్ళీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కదా అనే వాదనలు అయితే వచ్చాయి. అది కూడా కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే నెగిటివ్ టాకే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. బాగుంది అంటే గతంలో పెద్దగా హోప్ పెట్టుకొని వాళ్ళు కూడా ఆ సినిమా మళ్ళీ చూడడానికి వస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ బాగలేదంటే మాత్రం అది ఇంకా ఇంపాక్ట్ భారీ స్థాయిలో పడిపోతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి కానీ ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏమైనా ఆ హీరో దీని వెనకాల ఉండి ఇటువంటి చేయించాడా అని చెప్పి డౌట్ కూడా వచ్చింది. సో ఇలా రెండు రకాల డౌట్లు అయితే దీని వెనకాల నడుస్తూ ఉన్నాయి. సుదర్శన్ థియేటర్ యాజమాన్యం మాత్రం ఈ జరిగిన దానికి ఒకసారిగా కంగారు పడిపోయి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. సో ఫైర్ ఆఫీసర్స్ వచ్చేసి మొత్తం దాన్ని ఆర్పేయడం జరిగింది. ఎందుకంటే భారీ స్థాయి కటౌట్ అనమాట. అంత కటౌట్ తగలబడిపోతూ ఉంటే అది ఎలా ఉందంటే బీభత్సంగా ఉంది. అనకూడదు కానీ దసరా రోజు తగలబెడతారు చూడండి కటౌట్లు, ఆ స్థాయిలో ఉందన్నమాట. అది ఎన్టీఆర్ కటౌట్ ఇలా తగలబడిపోవడం ఏ ఫ్యాన్స్ అయినా సరే చూస్తే కొద్దిగా నొచ్చుకుంటారు, బాధపడతారు. అయితే దీని వెనక ఎవరున్నారని నిగ్గు తేల్చడం కోసం వీళ్ళు ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే అందరు ఫ్యాన్స్ ఒకే పద్ధతిలో ఉండరు కదా. సో ఎవరున్నారు మీరు తేల్చాల్సిందే అని చెప్పేసి అక్కడ పెద్ద రచ్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇది పోలీసులు వచ్చి వీళ్ళని అదుపు చేయడం కోసం వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. మరి ఏంటి అని గమనించి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఆ సెలబ్రేషన్ అదంతా గమనించి చూసినప్పుడు కొన్ని అర్థమవుతాయి మనకి. ఆ పక్కనే క్రాకర్స్ విపరీతంగా చేసేస్తున్నారు అనమాట. ఫైర్ వర్క్స్ అంతా జరుగుతూ ఉంది. ఆ క్రాకర్స్ అని పేల్చడం, ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ గమనించవచ్చు. అయితే ఆయనకు బాగా హైప్ చేయాలనే ఉద్దేశంతో ఆ క్రాకర్స్ తీసుకొచ్చేసి ఆయన ముందే పెట్టి, ఏదైతే కటౌట్ ఉందో దాని ముందు పెట్టి కాల్చడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారిగా బర్న్ అవుతూ ఒకసారిగా స్మోక్ అలుముకుంది. ఆ స్మోక్ తర్వాత కింద నుంచి ఒకసారిగా ఫైర్ అందుకొని అలా పైకి ఎక్స్ప్లోర్ అయిపోయింది అనమాట. అట్లా కటౌట్ తగలబడిపోయింది. అంటే వాళ్ళు అత్యుత్సాహంతో, ఫ్యాన్సే అత్యుత్సాహంతో క్రాకర్స్ని ఫైర్ చేద్దామని చేసిన ప్రయత్నంలో
దాన్ని తగలబెట్టేశారనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్కి అది అర్థం కాక ఎవరో చేశారని చెప్పేసి, అంటే ఇది జరిగింది ఎవరు చూడాలి, కొంతమంది చూస్తారు అక్కడ ఉన్నవాళ్ళు, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, తర్వాత లేటుగా వస్తున్న వాళ్ళంతా కూడా ఇదేదో కుట్రపూరితంగా జరుగుతుంది అని చెప్పేసి కొద్దిగా హడావుడి అయితే చేస్తున్నారు. ఈ హడావుల్లో మొత్తం తగలబడిపోతూ ఉంది. ఈ క్రమంలో పోలీసులు కూడా రావడం, దాంతో నిజంగానే దీని వెనక ఏదన్నా ఉందా అని చెప్పి డౌట్ అయితే వచ్చేసింది.